ఉపాధి కేంద్రం అంతేనా? అది సాఫ్ట్వేర్ హబ్ కింద. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఇంకా ఇప్పుడు విశాఖ క్యూ కొడతాయి. ఒకందుకు మంచిదే. ఇప్పుడు ఇది జరిగింది అనుకోండి, ఇన్ఫోసిస్ వాళ్ళకి ఇచ్చారు, ఈ విషయం తెలిస్తే సరే వీళ్ళు చెప్పినట్టు కొన్ని బోగస్ కంపెనీలు కూడా రావచ్చు, కానీ ప్రధాన సాఫ్ట్వేర్ కంపెనీలు రావచ్చుగా దాని బేస్ రావచ్చు. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మన మీడియాలో ఎలాంటి పరిస్థితి, ఇప్పుడు చూడండి మీరు విజయవాడలో ఒక ఛానల్ పెట్టి నడవడానికి ఇబ్బంది లేక ఎలా అయితే మీరు చేసిన ఛానల్ ఒకటి తీసేశారో ఎత్తేసారో, అలాగే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్, కాకినాడలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది సార్, పేరు చెప్పను నేను. అక్కడ ఎంప్లాయీస్ ఇబ్బంది అవుతుంది, కనీసం ఆ కంపెనీకి వెళ్ళడానికి రోడ్లు కూడా సరిగ్గా లేవని వాళ్ళు ఇప్పుడు ఆపేసి దాన్ని తీసుకుని వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చూసి అంటే ఇలాగా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు అన్ని వైజాగ్ క్యూ కడితే వాటన్నిటికీ ఇలాగే తక్కువ ధరకు భూములు ఇస్తారా అనేది ఇవ్వమని చెప్దాం, ఇవ్వకపోతే తప్పడదాం, మంచిదే కదా. ఒక హబ్ తయారవుతుంది. ముందైతే ఒకటి బిగిన్ అయితే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 25 లక్షలకి 50 లక్షలకి ఇచ్చారు హైదరాబాద్లో భూములు, ఇవాళ 100 కోట్లు 150 కోట్లకి ఇస్తున్నారు కదా, అదే బడా కంపెనీలు. అంటే ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు నానక్రామ్ కూడా ఏరియాలో ఉంటాయి సార్, ఎంత రేట్ ఉంటుంది అది? అంటే ఇప్పుడు దాని పేరేంటి, దాని పేరు కోకాపేట, ఇవన్నీ ఇప్పుడు రేట్లు పెరిగిపోవాలా. కాబట్టి తొలినాళ్లలో కొన్ని కంపెనీలు వస్తే, ఇప్పుడు మీకు ఎక్కడ ఎందుకండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రియల్ ఎస్టేట్ వాడు ఏం చేస్తాడు, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఏదో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వాడు విద్యా సంస్థల వ్యాపారం, విద్యా సంస్థలోడు ఎవడు వ్యాపారం ఆడు చేసేవాడు. విద్యా